కలియుగం ఎందుకు ప్రమాదకరం అంటారో తెలుసా? భాగవత పురాణం ప్రకారం కలియుగంలో ధర్మం ఒక్క పాదం మాత్రమే మిగులుతుంది. అసత్యం సత్యంగా మారుతుంది. సత్యం మాట్లాడేవాళ్లు కనుమరుగైపోతారు. లోభం, కామం, కోపం అధికమవుతాయి. ధనం ఉన్నవారే గొప్పవారిగా కీర్తించబడతారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, గురువుల పట్ల భక్తి తగ్గిపోతాయి. విష్ణుపురాణం చెబుతోంది, రాజులు ప్రజల బాగోగులను పట్టించుకోరు. అందరూ సత్యాన్ని మర్చిపోతారు. వ్యాధులు క్రమంగా పెరిగిపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. అందరూ దుఃఖంలో మునిగిపోతారు. దైవభక్తి కూడా నామమాత్రంగానే ఉంటుంది. కలియుగం ఎంత ప్రమాదకరమంటే, మనిషి ముందు బయట శత్రువులతో కాదు, తన మనసుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. కాని ఇదే కలియుగంలో ఒక గొప్ప వరం కూడా ఉంది. భాగవత పురాణం ప్రకారం మిగిలిన యుగాలలో మోక్షం పొందడానికి కఠిన తపస్సు అవసరం. కాని కలియుగంలో కేవలం భగవన్నామ స్మరణతోనే మోక్షం పొందవచ్చు. చిన్న మంచి పని కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. కాబట్టి కలియుగం అంటే భయపడాల్సిన అవసరం లేదు. మనం మంచిగా ఉంటే యుగం కూడా మంచిగానే ఉంటుంది. ఇలాంటి ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.